కాంట్రాక్ట్ కార్మికుల పరిష్కారం కొరకు దశల వారీ పోరాటంలో భాగంగా శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ ముందు కూడా ధర్నా చేసి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. 2022 సంవత్సరంలో 18 రోజుల సమ్మె జరిగి ఒప్పందం జరిగినా నేటికి అమలు చేయడం లేదు యాజమాన్యం. ప్రభుత్వం జీవో 22 విడుదల చేసింది కానీ యాజమాన్యం దాన్ని అమలు చేయడం లేదు. ప్రభుత్వం గెజిట్ చేస్తే మేము అమలు చేయడం జరుగుతుంది అంటున్నారు. ఇద్దరు దోపులాడుతున్నారు కాంట్రాక్ట్ కార్మికులతోని. మరి చాలని వేతనాలతోని ఈ రోజు ధరల పెరుగుదల వల్ల 300-400 కూలీకి కనీసం 3 పూటల తిండి రాని పరిస్థితుల్లో సింగరేణి కార్మికులు కొట్టుమిట్టాడుతున్నారు. కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణి కార్మికులతో సమానంగా పనిచేస్తూ కూడా పూట గడవని పరిస్థితిలో ఉన్న యాజమాన్యం వెట్టి చాకిరీ చేస్తుంది. దాంతో పాటు కాంట్రాక్టుల దోపిడీ, కనీసం సీఎంపీఎఫ్ కటింగ్ అయింది కూడా చెప్పడం లేదు. యాజమాన్యానికి చెప్పినా గానీ అది అమలు కావడం లేదు. నెలల తరబడి సీఎంపీఎఫ్ కట్టక ఆ రకంగా కార్మికులు అయోమయంలో ఉన్నారు. కాబట్టి సీఎంపీఎఫ్ కానివ్వండి, జీవో వేతనాలు కానివ్వండి, వాళ్ళ కనీసం ఏవైతే హక్కులున్నాయో అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. జీవో వేతనాలు ఇవ్వాలని చెప్పేసి, అదే రకంగా ఆరోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే ఈఎస్ఐ అమలు చేయాలని చెప్పేసి చెప్పినా ఇంతవరకు యాజమాన్యం అక్కడ హాస్పిటల్ కడతాం ఇక్కడ హాస్పిటల్ కడతాం అని చెప్పేసి మాటలే గాని అమల్లో రావడం లేదు. కాబట్టి అనారోగ్యం వల్ల ఎంతో మంది కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళ పిల్లలు బాధల్లో ఉన్నారు. కాబట్టి వెంటనే కనీస సమస్యలైన మనిషికి కావాల్సినవి, కార్మికుడికి కావాల్సిన కనీస సమస్యలపైన స్పందించి వెంటనే అమలు చేయాల్సిందిగా ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం.